జెర్మెంటన్ హాస్పిటల్లో సరికొత్త క్యాత్ ల్యాబ్ మరియు రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ కొత్త ఆర్థోపెడిక్ బ్లాక్తో కార్డియాలజీ విభాగం ప్రారంభోత్సవం. జెర్మెంటన్ హాస్పిటల్ NABS గుర్తింపు పొందిన 300 పడకల ప్రఖ్యాత హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్. ఇది ప్రారంభంలో ఆర్థోపెడిక్ హాస్పిటల్గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. దాని కొత్త కార్డియాలజీ విభాగం మరియు రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ బ్లాక్ ప్రారంభోత్సవాన్ని సగర్వంగా ప్రకటించింది. ఈ సదుపాయాన్ని గౌరవనీయమైన తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర నరసింహ ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. The medical director. Okay. Excuse me, sir. Next we have Santosh Gaur. Sir, excuse me, sir. Sir, excuse me. Sir, look here. Sir, excuse me. We are focused, we are patient-centric, giving them the best quality of care with the affordable rates compared to other corporate hospitals. So all our hospitals is focused on giving the best technology, giving a world-class technology to the patients here in Hyderabad and in our Telangana state. And this technology is not only we want to provide to our state, but also to foreign patients who are willing to come here and get operated for their problems like knee replacement, even cardiac problems. So all this thing is made possible. ఇవాళ జెర్మెంటన్ హాస్పిటల్లో ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారు శ్రీ దామోదర్ రాజనరసింహారావు గారు వచ్చి మా క్యాత్ ల్యాబ్ హార్ట్ ఫెసిలిటీకి ఇనాగ్రేట్ చేస్తున్నారు. మాది ఆర్థోపెడిక్, ప్రజెంట్గా మేము జెర్మెంటన్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ లాగా మొదలైంది. ప్రజెంట్ ఇప్పుడు దీనికి మేము మల్టీ స్పెషాలిటీలో కన్వర్ట్ చేస్తున్నాము. దానికి ఇప్పుడు మా కొత్త అడ్వాన్స్ కార్డియాక్ ఫెసిలిటీ ఇవాళ ఇనాగ్రేట్ చేయబడింది. దీనికి హెల్త్ మినిస్టర్ గారు వచ్చి చేస్తున్నారు. దానికి మా మేనేజ్మెంట్ వల్ల ఆయనకు చాలా కృతజ్ఞతలు. దాని వెంబడ వేరే ప్రకాష్ రావు గారు, ఎమ్మెల్యే గారు, ఇంకా మాజిద్ హుసేన్ గారు, ఇంకా కౌసర్ మెదీన్ గారు కూడా మేము ఇన్వైట్ చేయబడింది. అయితే వాళ్ళందరికీ కృతజ్ఞతలు, వాళ్ళు మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేయడానికి. ఇక ఈ హాస్పిటల్కి మేము మా స్టాఫ్కి, డాక్టర్కి, మీడియా వాళ్ళకి అందరికీ నా కృతజ్ఞతలు. ఇలా మేము మంచి సర్వీసు NABS అక్రిడేటెడ్ హాస్పిటల్, ఒక క్వాలిటీ వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో మేము మంచి సర్వీస్ ఇవ్వాలని జెర్మెంటన్ ఉద్దేశం ఇప్పటికీ. సో ఈ మంచి ఉద్దేశంతో ఎథికల్ ప్రాక్టీస్తో మేము ఈ హాస్పిటల్కి గ్రో చేస్తున్నాము. ఫర్దర్ జర్నీ, ఫర్దర్ డెవలప్మెంట్స్ అంతా మాది ఇట్లా ఎథికల్ ప్రాక్టీస్ మీదనే ఉంటుంది, టెక్నాలజీ మీద ఉంటుంది. ఇప్పుడు అడ్వాన్స్ కార్డియాక్ ఫెసిలిటీలో కూడా చాలా మంచి డాక్టర్స్ ఉన్నారు. అక్కడ సీనియర్ డాక్టర్ వాసివాదం, డాక్టర్ బలవి కార్డియాక్ ఫెసిలిటీకి హెడ్ చేస్తున్నారు. సో ఇది 24 hours ఎమర్జెన్సీ కార్డియాక్ ఫెసిలిటీ జెర్మెంటన్ హాస్పిటల్లో ప్రజెంట్ అవైలబుల్ ఉంది. అయితే ఈ ఫెసిలిటీకి అందరు అవైల్ చేయొచ్చు. వీఆర్ ఆల్సో రీజనబుల్ అఫోర్డబుల్ కాస్ట్ మీద మాది మంచి వరల్డ్ క్లాస్ టెక్నాలజీ మేము దానికి మంచి ఉద్దేశంతో ఈ ఇనాగ్రేషన్ టుడే అయింది. అందరికీ ధన్యవాదాలు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన గణేష్ మండపం దగ్గర స్థలంలో దౌర్జన్యంగా ఎలాంటి అనుమతి లేకుండా నల్ల రవి అనే వ్యక్తి రాత్రికి రాత్రి డబ్బా వేసినారు. ఈ సంఘటనపై స్నేహ యూత్ 30 మంది సభ్యులు బీసీ కాలనీ గ్రామ ప్రజలు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామంలోని కొందరు పెద్ద మనుషుల అండదండలతో దౌర్జన్యంగా గణేష్ మండపం స్థలంలో డబ్బా ఏర్పాటు చేసిన వారిపై వెంటనే చర్య తీసుకొని ఆ స్థలం నుండి డబ్బాను తీసివేయాలని మాట్లాడినారు. సర్పంచులకి ఈ స్థలం ఉండాలని చెప్పి కోరుకోరు. ఇప్పుడు సర్పంచ్ లేదనగా ఏదో మాకు అర్థమవట్లేదు. అసలు ఎవరు సహకరిస్తారు లేదు. ఏమనంటే స్పెషల్ ఆఫీసర్ అంటారు, VRO అంటారు, వాళ్ళు ఏమో సహకరిస్తారు లేదు. ఇది మా విన్నపం. దీన్ని దయచేసి యాదాద్రి భువనగిరి జిల్లా నల్గొండ మండలం మరూరు గ్రామం ఒక బీసీ కాలనీ. మేము గత 28 సంవత్సరాల నుండి ఇక్కడ గణపతి మండపం ఏర్పాటు చేసుకొని పబ్లిక్ కోసం సేవ చేసుకుంటూ ఇక్కడ మట్టి పోసుకున్నాం. దాదాపు 1,00,000 రూపాయల పైచిలకు ఖర్చు పెట్టి 28 సంవత్సరాల సంది దీన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం.
ఇది పబ్లిక్ ఉపయోగపడుతుంది, మచ్చగిరి గుట్టకు వచ్చే భక్తులకు ఉపయోగపడుతుంది, ఊరుకు సంబంధించడానికి మీటింగ్లకు ఏర్పాటు చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని నల్ల రవి అనే ఒక వ్యక్తి రాత్రి 12 గంటలకు ఒక కంటైనర్ తెచ్చి ఇక్కడ దించేసి దౌర్జన్యంగా మా మీదకి అడ్జస్టుండడం. మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం, గ్రామ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వీళ్ళు స్పందిస్తున్నారు తప్ప దీన్ని ఏం చేయలేదు. ఇలా దౌర్జన్యంగా వచ్చి ఓపెన్ చేసిరు. దీన్ని మేము అడ్డుకోవడం జరిగింది, ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. తక్షణమే దీన్ని మాకు చర్య తీసుకొని మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. గ్రామ సెక్రటరీ ఏమంటున్నా అంటే గ్రామ సెక్రటరీ మేము కంప్లైంట్ ఇస్తున్నాం, నోటీసులు ఇచ్చినామంటున్నా కానీ ఆయన స్పందించడం లేదు. మేము చెప్తే వినడం లేదు అంటుండు. ఆయనకి ఏమైనా రాజకీయంగా కానీ ఎక్కడికి వెళ్ళినా పోద్బలం వస్తుందో మాకు అర్థం కావడం లేదు. ఆయన ఇవాళ కూడా సిబ్బందిని పంపించండి తప్ప ఇంతవరకు రాలేదు. మేము ఉదయం నుంచి ఒక 30 మంది సభ్యులం పొద్దుగాల 5 గంటల నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేసినాం. ఇక ఏం చేయలేక విలేకరులకు ఒక సమావేశం చెప్పుకుంటున్నాం, మా బాధ చెప్పుకుంటున్నాం. మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇక్కడ ఇంతవరకు రాలేదు. ఇద్దరు సిబ్బందిని పంపించిండు. ఆ సిబ్బంది కూడా మేము పోద్బాలం చేసి మేము లొల్లి పెడితే తప్ప వాళ్ళు మమ్మల్ని ఏమనంటే మాకు కేసులు అయితే అంటారు. వాళ్ళని ఎవరో బెదిరిస్తున్నారా అని మాకు అర్థమవుతలేదు. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్దామంటే ఎమ్మెల్యే గారికి అంటే మేము వెళ్ళొద్దంట, మీరు ఎట్లా ఎమ్మెల్యే గారికి వెళ్తారని చెప్పి ఊళ్ళో ఉన్న రాజకీయ నాయకులు బెదిరిస్తున్నారు. మాకు ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. పబ్లిక్ సేవ కోసం మీరు అందరూ సహకరించాలని చెప్పి విలేకరులు కోరుకుంటున్నాం. భువనగిరి జిల్లా వలిగొండ మండలం అరూరు గ్రామం బీసీ కాలనీలో గత 28 సంవత్సరాలుగా స్నేహయుత ఆధ్వర్యంలో గణేష్ని నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఈ యూత్ సభ్యులంతా కలిసి అన్నదానానికి కానీ ఇలాంటి కార్యక్రమాలు మన కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసము జాగా కేటాయించడం జరిగింది. అందులో మట్టి పోసి అంతా శుభ్రం చేసి అన్ని చేసిన తర్వాత దౌర్జన్యంగా ఇక్కడ ఒక కంటైనర్ పెట్టి ప్రజలకు ఇబ్బందిగా ఉన్నది. అదే కాకుండా దీనివల్ల వచ్చిపోయే భక్తులకే కానీ ఇక్కడ ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ వచ్చి ఉండడానికి అవకాశం ఉన్నది. దీని మీద సెక్రటరీ గారికి కానీ ఇటు గ్రామ పెద్దలకు కానీ స్పెషల్ ఆఫీసర్ కానీ అందరికీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. ఖాళీగా ఇవాళ ఓపెన్ చేస్తే గ్రామ సిబ్బంది వచ్చి దాని మీద మాట్లాడిపోయేది అంతే. కానీ ఇక అది తీయడానికి ఎవరు సహకరిస్తలేదు. ఇక్కడ ఉన్న నాయకులు మీరు మమ్మల్ని కాదని ఎమ్మెల్యేని ఎట్లా కలుస్తారు, అక్కడెక్కడ పోతారు, మీకు మీ అంతా మీరే చూసుకుంటారు అనేసి మా రాజకీయ నాయకులు ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఎవరి కోసం కాదు, ఊరు మొత్తం కోసం మేము కేటాయించిన స్థలము. అందులో అందరికీ ఉపయోగపడతానే ఉద్దేశంతో మేము పెట్టుకున్నాము. దీంట్లో ఎవరికి ఏ స్వార్థము లేదు. కానీ ఇక్కడ రేపు ఉత్సవం జరిగేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, దాన్ని తీయమని కోరడం జరిగింది. దీనికి గ్రామ పెద్దలే కానీ ఎవరైనా సహకరిస్తారన్న ఉద్దేశంతో మేము ఈ 3 టర్ముల విజయవాడ ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చలో సెక్రటరేట్కి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రరత్న భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు కాంగ్రెస్ నేతలు మస్తాన్ వలి, రుద్రరాజును అరెస్ట్ చేశారు. చూడండి ఇది ఆటవిక పాలన. ఏమన్నా మా ప్రజాస్వామ్యంలో ఉన్నావా? ఎందుకు ఆపుతున్నారు? వచ్చేవాళ్ళని ఎందుకు ఆపుతున్నారు సార్? ఎందుకు ఆపుతున్నారా మీరు? ఎందుకు ఆపుతున్నారు? ఎందుకు ఆపుతున్నారు మీరు? ఎందుకు ఆపుతున్నారు? ఎందుకు ఆపుతున్నారు? చెప్తున్నా ఎందుకు ఆపుతున్నారు? జరగబోయే దళిత గర్జన సన్నాహక సమావేశాలపై ఎస్సీ సెల్ నాయకులతో నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చంద్రవడ అరవింద బాబు సమావేశం నిర్వహించారు. దళిత గర్జన సభ ఏర్పాట్లపై ఎస్సీ సెల్ నాయకులతో మాట్లాడి
దళిత గర్జన సభ విజయవంతంగా కొనసాగడానికి సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 10,000 కోట్లు ఎస్సీ కార్పొరేషన్ నిధులను పక్కదారి పట్టించి దళితులను ఆర్థికంగా అనగదొక్కిన పెత్తందారు జగన్ అని డాక్టర్ చదలవాడ ఆరోపించారు. రాష్ట్రం కోసం అమరావతి రైతుల త్యాగం, స్వార్థ రాజకీయాలతో ముఖ్యమంత్రి జగన్ చేసిన మోసానికి దృశ్యరూపమే రాజధాని ఫైల్స్ చిత్రం అన్నారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న అరాచకాలను కళ్ళ కట్టినట్టు చూపించారని తెలిపారు. చేదు నిజాలు, చీకటి కోణాల్ని ప్రజలందరికీ చూపించడంలో దర్శక నిర్మాతలు 100% విజయవంతమయ్యారన్న ప్రత్తిపాటి ఈ చిత్రం సినీ మాధ్యమం శక్తి అని మరోసారి చాటి చెప్పిందన్నారు. రాష్ట్ర భవిష్యత్ రాజధాని నిర్మాణం కోసం 3 పంటలు పండే తమ భూముల్ని నిస్వార్థంగా ఇచ్చిన రైతులకి మిగిలిన కన్నీళ్లకు, వారి ఉద్యమ స్ఫూర్తికి అద్దం పట్టే పలు సన్నివేశాలు తన మనసును కదిలించాయన్నారు. ఈ 2 జిల్లాల రైతాంగం కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, అన్ని కులాల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ఓటర్లు అందరూ కూడా క్లీన్ స్వీప్ విజయాన్ని అందించవలసినటువంటి బాధ్యత ఈ 2 జిల్లాల మీద ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మోసాలని కళ్ళకు కట్టినట్టు త్యాగాలు చేసినటువంటి రైతుల్ని ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారు, ఏ విధంగా మోసం చేశారు, నిజమైన దృశ్య రూపమే ఈ రాజధాని ఫైల్స్. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం, పాలకులు తప్పకుండా చూడాలి. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ పార్టీకి ఓటేసినటువంటి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా చూడాల్సినటువంటి దృశ్యం ఇది. 2 సభలో అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని చెప్పినటువంటి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంతలోనే నాలుక మడతేసి అమరావతి రైతుల్ని రోడ్డున పడేసి పాపాన్ని జగన్ జన్మలకు కూడా కడుక్కోలేరు. అదేవిధంగా మరో 2 నెలల్లో ఈ గ్రహణం పోయి అమరావతికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. తరతరాలకు చరిత్ర నిలిచిపోయేలా రాజధాని నిర్మాణం పూర్తి చేసేటువంటి బాధ్యత తెలుగుదేశం, జనసేన పార్టీలు తీసుకోబోతున్నాయి. అందుకే తొలిమెట్టుగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో మొత్తం 17 సీట్లు, 3 పార్లమెంటు స్థానాలు. ఒక ఉమ్మడి గుంటూరు జిల్లానే కాదు, కృష్ణా జిల్లా. ఈ 2 సత్తెనపల్లి మండల పెద్ద మక్కెన గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వద్దుల వేమారెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవిందబాబు పెద్ద మక్కెన గ్రామానికి చేరుకొని వేమారెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వరంగల్ కిలా, వరంగల్ మండలాలకు సంబంధించి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకానికి సంబంధించి 4,46,51,736 రూపాయలు విలువ కలిగిన 446 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. సరే మనకు స్కిల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి 200 కోట్ల రూపాయలు సెంట్రల్ నుంచి వచ్చి ఎప్పుడు కూడా ప్రచారాన్ని పోయినప్పుడు అమృతం పని చేసుకుంటానికి పర్లేదు, పని చేసుకోవడానికి పర్లేదు. పర్యటనలో అయితే మేము కూలిపోతాం. మన అదృష్టం కొద్ది ఈరోజు మనం ఇక్కడ 20 ఎకరాల భూమి ఓటు రంగంలో ఇచ్చామో అక్కడ 200 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా నీకు చిన్న బిజినెస్ పెట్టించి మార్కెటింగ్ కూడా వాళ్ళే చేయడం జరుగుతుంది. ఆ పని ఎవరికి కొంత సమయం పడుతుంది, కానీ భవిష్యత్తులో మీకు కాకపోయినా మీ పిల్లలకైనా కూడా వచ్చే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి మహిళలకి వాళ్ళకి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరందరూ కూడా మా కోసం కష్టపడ్డారు, మా మెజారిటీ కోసం కష్టపడ్డారు.
అభిమానం మనం ముందుకెళ్దాము అభిమానంతో. మళ్ళీ రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మళ్ళీ ఈ మధ్యలో జెండాలు వేసుకొని దొంగలు మళ్ళా వస్తారు, దొంగ మాటలు చెప్తారు. కేసీఆర్ అంటే అసెంబ్లీకి రాడట కానీ పబ్లిక్ మీటింగ్ లో చెప్తాను మొదలుపెట్టాడు. దేశంలో 4 అడుగులు ఉంటామన్నారు, ఎంత కూడా ఉంటాం. అందరూ మాట్లాడమంటే ఎవరైనా మాట్లాడచ్చు. 10 సంవత్సరాలు మీ పరిపాలనను వ్యతిరేకించి ప్రజలు అధికారం ఇస్తే అసెంబ్లీలో వచ్చి ప్రజల కోసం మాట్లాడకుండా బయట ఎక్కడో ఒకటి నల్గొండలో మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని మా ప్రభుత్వాన్ని అంటే ఇందులో ఎంత మాత్రం న్యాయం ఉందో ఆలోచించండి. కాబట్టి అటువంటి మాయమాటలు మళ్ళీ చెప్పి మోసం చేయడానికి వస్తాం, తప్పు ఏదో తిరగడానికి వస్తారు. మొన్న ఏ ఆలోచనతోటైతే మీరు ఎన్నికలో ఓటేశారో అంటే వీళ్ళు చేస్తే మాకు మంచి జరుగుతుంది అని అదే ఆలోచనతో మీరు ఓటేయాలి. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడే అభ్యర్థులను గెలిపించాలి. పార్లమెంట్ కు దాదాపు 14 మందిని కూడా మీరు తెలంగాణ నుంచి పంపించాలి. మరి కేంద్రంలో మన ప్రభుత్వం వస్తే ఇంకా మంచి మంచి అవకాశాలు వస్తాయని తెలియజేసుకుంటూ అందరికీ కూడా అన్ని ఒకసారి నా కోసం పనిచేసినందుకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మనం ఎవరు కూడా బాధపడచండి, భయపడచండి. పని చేసిన వాళ్ళకు గుర్తింపు ఉంటుంది. మీరు ఎవరికి చెప్తే వాళ్ళకి పని చేయడం జరుగుతుంది. కాబట్టి అటువంటి బాధ భయం ఎవరు కూడా విజ్ఞప్తి చేస్తుంది. మెదక్ జిల్లా తూఫాన్ పట్టణ పరిధిలోని పోతురాజుపల్లి వద్ద 2 ఏటీఎం కేంద్రాలలో అర్ధరాత్రి దుండగులు చోరీకి ప్రయత్నం. ఏటీఎం కేంద్రాలకు వెళ్లి విద్యుత్ వైర్లు, సీసీ కెమెరా, అలారం తొలగించి చోరీకి ప్రయత్నం చేశారు. అలాగే పట్టణంలోని టాటా కాఫీ కాలనీలో తాళం వేసి ఉన్న ఇంటిని తాళాలు ధ్వంసం చేసి ఇంట్లో 10,000 నగదు, 9 తులాల బంగారం ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని దొంగలు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట పట్టణంలోని విద్యుత్ కేంద్రంలో 220 kV/132 kV ట్రాన్స్ఫార్మర్స్ పేలిపోయి విద్యుత్ అంతరాయం కలిగిన నేపథ్యంలో ఈరోజు ఉదయం రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ మరియు విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకొని గృహ వాణిజ్య అవసరాలతో పాటు
వ్యవసాయ అవసరాలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదం సబ్స్టేషన్కు సంబంధించి వెంటనే విద్యుత్ శాఖ అధికారులు హైదరాబాద్ నుంచి జగత్ రెడ్డి గారు కావచ్చు, ఫైర్ ఆఫీసర్స్ కావచ్చు, లోకల్గా ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు, కలెక్టర్ గారు అందరూ వచ్చి దాన్ని ప్రమాదం నుంచి పక్కన ఉన్నటువంటి ఇతర ట్రాన్స్ఫార్మర్స్ మీద ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అక్కడ ఉండబడేటువంటి లోడ్ 160 and 100 మెగావాట్స్ ఉన్నటువంటి ప్రమాదం వాటిల్లకుండా చర్యలు తీసుకున్నారు. దాని తర్వాత విద్యుత్ అంతరాయం ఏదైతే విద్యుత్ యొక్క ప్రమాదం వల్ల విద్యుత్ నిలుపుదల ఆగిపోయిందో దాన్ని వెంటనే రిస్టోర్ చేసి హౌస్ హోల్డ్స్ అందరూ కూడా నిన్న ఇవ్వడం జరిగింది. రైతులకు సంబంధించి వాళ్ళ మార్నింగ్ 5 గంటలకు వాళ్ళందరికీ కూడా రిస్టోర్ చేసినారు. సో ఈ ప్రమాదానికి జరిగిన సంఘటన మీద ప్రాథమిక విచారణ చేయమని చెప్పడం జరిగింది ప్రభుత్వ పక్షాన. అది నష్టం అంచనా వేయడంతో పాటుగా ఇది జరగడానికి గల కారణాలు కూడా తెలుసుకోమని చెప్పిన. తప్పకుండా ఇది దాని యొక్క ఏజ్ అంటే అది ఎస్టాబ్లిష్ చేసి చాలా కాలమైంది, దాని యొక్క మెషిన్ కెపాసిటీ కంటే ఎక్కువ కూడా పనిచేసింది అనేటువంటి మాట ప్రిలిమినరీగా చెప్తా ఉన్నారు. కాబట్టి సరే ఏది ఏమైనా ఈ ట్రాన్స్ఫార్మర్ ఈ యొక్క సబ్స్టేషన్లో జరిగిన ప్రమాదం వల్ల రైతులకు కానీ కన్జ్యూమర్ కానీ విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం ఉండదు, ఎటువంటి ఆందోళన చెందని కోరుతున్నాను. మేడారం మహాజాతరలో నేడు కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఈ సాయంత్రం సమ్మక్క ప్రతిరూపాన్ని మేడారంలోని చిలకలగుట్ట నుంచి కిందికి దించారు. చిలకలగుట్ట దిగిన సమ్మక్క గద్దెల వరకు బయలుదేరింది. సమ్మక్కకు స్వాగతం పలుకుతూ దారి పొడవునా అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. మేడారంలో వనం వీడి జనం మధ్యలోకి వచ్చిన సమ్మక్కకు మంత్రి సీతక్క ఘనంగా స్వాగతం పలికారు. ఎస్పీ శబరీష్ గాలిలో కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో సమ్మక్కకు స్వాగతం పలికారు. సమ్మక్కను ఈ రాత్రి గద్దెలపై ప్రతిష్ఠించనున్నారు. కాగా మేడారం జాతర భక్తులతో కిటకిటలాడుతుంది. జై సమ్మక్క అంటూ మేడారం పరిసరాలు మారిమోగాయి. తప్పిపోయినారా వాళ్ళ బంధువులు శ్రీకాంత్ బానయ్య గద్దెల దగ్గర మంచ దగ్గర ఉన్నారు, వచ్చి మీ వాళ్ళని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సకినారపు అంకమ్మ, గాజుల స్వర్ణలత ఉస్నాబాద్ గ్రామం వాళ్ళ బంధువులు తిప్పట్ల అరుణ రాజు గద్దెల దగ్గర ఉన్న మంచ కాడ కలుసుకోవాలి. గాజుల నిరుద్యోగ సమస్యలు, మెగా డిఎస్సి అంశంలో ఏపీ కాంగ్రెస్ నేతలు నేడు చెలో సెక్రటరియట్ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. మెగా డిఎస్పికి మద్దతుగా కదం తొక్కిన పిసిసి చీఫ్ షర్మిలను కరగట్ట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న షర్మిలను కిందికి దించగా అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. రోడ్డుపైనే బైఠాయించి ధర్నా తెలిపేందుకు షర్మిల, ఇతర కాంగ్రెస్ నేతలు ప్రయత్నించగా పోలీసులు వారిని అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. కాగా పోలీసులు తనను అరెస్ట్ చేసే సమయంలో తన చేతికి స్వల్ప గాయమైందని షర్మిల వెల్లడించారు. జగన్ అధికారంలోకి వచ్చాక హామీలను మరిచారని విమర్శించారు. మిగతా టీచర్ పోస్టులను కూడా భర్తీ చేసేంత వరకు తమ పోరాటం ఆగదని షర్మిల స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మేడారం జాతరకు విచ్చేశారు. ఇక్కడ కొలువుదీరిన సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. కాగా మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలంటూ ఇటీవల వస్తున్న ప్రతిపాదనలపై కిషన్ రెడ్డి స్పందించారు. మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని చాలామంది అడుగుతున్నారని, అయితే జాతీయ పండుగ అనే విధానం ఎక్కడా లేదని, అందువల్ల మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. మేడారం జాతరకు అంతర్జాతీయ గుర్తింపు లభించేందుకు కృషి చేస్తానని కిషన్ రెడ్డి చెప్పారు.
సిద్దిపేట పట్టణంలోని విద్యుత్ కేంద్రంలో 220 kV బై 132 kV ట్రాన్స్ఫార్మర్స్ పేలిపోయి విద్యుత్ అంతరాయం కలిగిన నేపథ్యంలో ఈరోజు ఉదయం రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ మరియు విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకొని గృహ వాణిజ్య అవసరాలతో పాటు వ్యవసాయ అవసరాలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదం సబ్స్టేషన్కు సంబంధించి వెంటనే విద్యుత్ శాఖ అధికారులు హైదరాబాద్ నుంచి జగత్ రెడ్డి గారు కావచ్చు, ఫైర్ ఆఫీసర్స్ కావచ్చు, లోకల్గా ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు, కలెక్టర్ గారు అందరూ వచ్చి దాని ప్రమాదం నుంచి పక్కన ఉన్నటువంటి ఇతర ట్రాన్స్ఫార్మర్స్ మీద ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అక్కడ ఉండబడేటువంటి లోడ్ 160 and 100 megawatts ఉన్నటువంటి వాటికి ప్రమాదం వాటిల్లకుండా చర్యలు తీసుకున్నారు. దాని తర్వాత విద్యుత్ అంతరాయం అయితే విద్యుత్ యొక్క ప్రమాదం వల్ల విద్యుత్ నిలుపుదల ఆగిపోయిందో దాన్ని వెంటనే రిస్టోర్ చేసి హౌస్ హోల్డ్స్ అందరూ కూడా నిన్న కూడా జరిగింది. రైతులకు సంబంధించి వాళ్ళ మార్నింగ్ 5 గంటలకు వాళ్ళందరూ కూడా రిస్టోర్ చేసినారు. సో ఈ ప్రమాదానికి జరిగిన సంఘటన మీద ప్రాథమిక విచారణ చేయమని చెప్పడం జరిగింది ప్రభుత్వం పక్షాన. అది నష్టం అంచనా వేయడంతో పాటుగా ఇది జరగడానికి గల కారణాలు కూడా తెలుసుకోమని చెప్పిన. తప్పకుండా ఇది దాని యొక్క ఏజ్ అంటే అది ఎస్టాబ్లిష్ చేసి చాలా కాలమైంది, దాని యొక్క మెషిన్ కెపాసిటీ కంటే ఎక్కువ కూడా పనిచేసింది అనేటువంటి మాట ప్రిలిమినరీగా చెప్తా ఉన్నారు. కాబట్టి సరే ఏది ఏమైనా ఈ ఈ యొక్క సబ్స్టేషన్లో జరిగిన ప్రమాదం వల్ల రైతులకు కానీ కన్జ్యూమర్ కానీ విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం ఉండదు, ఎటువంటి ఆందోళన చెందని కోరుతున్నాం.